నంద్యాల జిల్లాలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ చెత్తరహిత సంస్థలు కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని దేవ్నగర్లో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ థీమ్తో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పురపాలక ప్రాథమిక పాఠశాల వరకు సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్ స్వయంగా పాల్గొని పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాట్లు చేసిన కంపోస్ట్ పిట్ ను ప్రారంభించి దాని నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణను శాస్త్రీయంగా క్రమబద్ధంగా అమలు చేయనున్నట్టుగా వెల్లడించారు. జిల్లాలోని 1363 ప్రభుత్వ పాఠశాలలు, 1663 అంగన్వాడీ కేంద్రాలు, 153 సంక్షేమ వసతి గృహాలతో సహా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ కార్యక్రమంలో చేర్చినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి సంస్థలో 3 రకాల డస్ట్బిన్ల ద్వారా చెత్తను వేర్వేరుగా సేకరించడం జరుగుతుందన్నారు. తడి చెత్తను కంపోస్ట్ ఫిట్లలో ఎరువులుగా మార్చడం, పొడి చెత్తను వేరు చేసి విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. ప్రమాదకర చెత్తను సురక్షితంగా మున్సిపాలిటీ, పంచాయతీకి అప్పగించేలా చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ వివరించారు. పాఠశాలల్లో విద్యార్థినులకు చెత్త విభజన, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఇంటి వద్ద కంపోస్టింగ్ విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. కూడా ఏం చెప్తారు, అమ్మకి నాన్నకి స్టీల్ క్యారియర్ తీసుకుని వెళ్ళి అందులోనే ప్యాక్ తీసుకుని రమ్మని మనాలి. మనం ఇంటి నుంచే మనం క్యారియర్ తీసుకుని వెళ్ళాలి. అర్థమైందా? అక్కడ బయట కాగితాల్లో కట్టినది గాని, ప్లాస్టిక్ కవర్లో కట్టినది గాని ఎట్టి పరిస్థితిలో తినకూడదు. అంత చెత్త మన దగ్గర, మన నంద్యాల పట్టణంలో, మన నంద్యాల టౌన్ లో ఎన్ని ఇల్లు ఉన్నాయి? సుమారు 2,50,000 ఇల్లు ఉన్నాయి. 110 టన్నుల చెత్త వస్తుంది. ఆ 110 టన్నుల్లో చెత్త 65 టన్నులు తడి చెత్త, మిగతాదంతా కూడా పొడి చెత్త. ఆ 65 టన్నుల తడి చెత్తని తీసుకువెళ్లి ఇలా మనం ఎరువు తయారు చేస్తున్నాం. సరేనా? ఈ ఎరువుని మళ్ళీ మనం కేజీ 10 రూపాయలకు అమ్ముతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన ఇన్స్టిట్యూట్ లో వచ్చిన తడి చెత్తని మన ప్రాంగణంలోనే ఎరువుగా తయారు చేసుకోవడానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. అర్థమైందా? వర్షం పడేక మొదలు ఓకేనా? ఇది ఇప్పుడు మనం చేస్తాం. రండి, మనం అక్కడికి చేద్దాం. వెళ్దాం. రండి రండి. చూడు బాబు, ఇది తర్వాత కోటం కొంచెం వేయాలంట. చూడు, నేను భూమి నుంచి వచ్చి కొబ్బరి బోండాలు తాగుతాం కదా, ఆ పైన కొబ్బరి ఉంటది కదా, దాన్ని మనం చిన్న చిన్న ముక్కలు చేసి మన దగ్గర ఎండు ఆకులు అంత వేస్తున్నాం. మీరు గ్లౌజ్ మొత్తం వేసేమా? ఎంత వేయాలి? ఇంకొక లేయర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జిల్లాలో జీరో ఇన్స్టిట్యూషన్స్ తయారు చేయడానికి మొత్తం కార్యక్రమం రూపొందించుకున్నాము. ఇందులో భాగంగా మన జిల్లాలో ఉన్న 1363 గవర్నమెంట్ స్కూల్స్, అలాగే 1663 అంగన్వాడీ సెంటర్స్, 153 హాస్టల్, అలాగే స్వర్ణవాడ గ్రామ స్థాయి కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయం వరకు కూడా 3 డస్ట్బిన్స్ పెట్టి వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, హెజార్డస్ వేస్ట్ ని సెగ్రిగేట్ చేయడం, డ్రై వేస్ట్ ని స్క్రాప్ వాళ్ళకి సేల్ చేసి వెల్త్ గా క్రియేట్ చేసుకోవడం, వెట్ వేస్ట్ ని కంపోస్ట్ పిట్ అదే ఇన్స్టిట్యూట్ లో తయారు చేసుకుని కంపోస్ట్ పిట్ ద్వారా ఎరువు తయారు చేసుకోవడం, హెజార్డస్ వేస్ట్ ని ప్రాపర్ మేనేజ్మెంట్ గురించి మున్సిపల్ ఆర్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం. అలాగే ఈ కంపోస్ట్ మనకి 40 days లో తయారవుతుంది కాబట్టి ఆ కంపోస్ట్ ని వర్షాలు పడిన వెంటనే మన ఇన్స్టిట్యూట్ లోనే మొక్కలు నాటి మన మొక్కలకే ఎరువుగా ఉపయోగించడం.
ఇది ఈరోజు అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ప్రారంభమైంది. స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల్ లెవెల్ అటెండ్ అవుతూ ఉన్నారు. అన్ని కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నంద్యాలలో మన స్కూల్లో మున్సిపల్ స్కూల్లో అటెండ్ అవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఈ సెగ్రిగేషన్ ఎలా చేయాలి, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి ఏం చెప్పాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, అలాగే కంపోస్ట్ ఎలా తయారవుతుంది, ఇంట్లో కూడా ఇలాంటి పిట్టే తయారు చేసుకుని మన తడి చెత్తతో మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అది మనం రూరల్లో అయితే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సపోర్ట్ ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎస్హెచ్జి ఉమెన్ గ్రూప్స్ తో కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అలాగే కిచెన్ గార్డెన్ కూడా మన ఇంట్లోనే మనం కిచెన్ గార్డెన్ తయారు చేసుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పెద్ద భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధుల సహకారంతో మన జిల్లాలో ముందుకు తీసుకువెళ్ళి చెత్త రహిత ఇన్స్టిట్యూషన్స్ ని చూడడానికి ఈరోజు నాంది పలికాము. ఇవన్నీ కూడా టోటల్ యాక్టివిటీ అంతా సైకిల్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 45 days వరకు ఉంటుంది. ఈ 45 days లో స్ట్రిక్ట్లీ మానిటర్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.